ఆల్రెడీ సెకండ్ హాఫ్ చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో అప్పుడే సెకండ్ టైం థర్డ్ టైం కూడా చూసేస్తున్నారా? ఎస్, ఒక మంచి సినిమా తీస్తే ఆ సినిమాని మీరు ఇలాగే సూపర్ హిట్ చేస్తారు. ఎస్పెషల్లీ నందమూరి అభిమానులకి థియేటర్ ఆది సినిమా ఇక్కడే చూశారు కదా, నరసింహనాయుడు ఇక్కడే చూశారు కదా. సో జూనియర్ ఎన్టీఆర్కు ఆది ఎలాగో, బాలయ్య బాబుకి నరసింహనాయుడు ఎలాగో, ఈరోజు పటాస్ కళ్యాణ్ రామ్ కళ వచ్చింది. సో ఇంత మంచి సినిమా రానికి క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ కళ్యాణ్ రామ్ గారు. కళ్యాణ్ రామ్ గారు 10 ఏళ్ల నిరీక్షణ పటాస్ అది ఇచ్చింది అనిల్. ఒక కళ్యాణ్ రామ్ గారితో ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా చేయాలని ప్లాన్ చేసి ఆ సినిమాని వాళ్ళు ఇంత సూపర్ హిట్ చేయడానికి కారకుడు డైలాగ్స్ అయితే ఏముంది, కామెడీ అయితే ఉంది. ఎస్పెషల్లీ ఇప్పుడు సెకండ్ హాఫ్ లో రాబోతున్న మదర్స్ ఎపిసోడ్. ముందుగా థియేటర్కి వచ్చి వాచ్ చేస్తున్న ఆడియన్స్ అందరికీ చేతి నమస్కరిస్తున్నానండి. తెలుగు ప్రేక్షకులందరికీ 10 సంవత్సరాల తర్వాత నాకు ఇంత గొప్ప సక్సెస్ ఇచ్చినందుకు మీ అందరికీ చాలా కృతజ్ఞతలండి. నా జీవితంలో అలానే ఉంటాను. సరే, ఇప్పుడు చిన్న డైలాగ్ చెప్పమంటున్నారు, చెప్పేస్తాను. ఎంటర్టైన్మెంట్ డైలాగ్, సీరియస్ డైలాగ్ కాదు. రెడ్డి గారు రెడ్డి గారు కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించే 4వ సింహమేనా? ఎవడన్నా పైరసీ చూశాడు పార్తాయ మొదలవుతూ వస్తుంది. రెడ్డి గారు అంటే అందరినీ లోనేసి అందరూ దేనికోసం వెయిటింగో తెలుసు. ఏ సాంగ్ లాస్ట్ వచ్చేది? అరివో సాంగ్ చెప్పాడు, బస్తా కావాలని తెచ్చారా? వెరీ గుడ్. అయిపోయింది పూలు. ఒక్కసారి గట్టిగా అందరూ మన కళ్యాణ్ రామ్ గారికి సక్సెస్ వచ్చినందుకు క్లాప్స్ కొడితే చాలు, హ్యాపీ. అనిల్ కూడా ఒకసారి వేసుకుందాం. గానే మనిషి అన్నాడు 1 టీ స్పూన్ టెంపర్ ఉంటుంది, అది డ్రెస్ వేసుకున్నోడికి టన్నుల్లో ఉంటుంది. అది ఈ సినిమాలో డైలాగ్. యాక్చువల్గా ఏంటంటే మామూలుగా పోలీస్ అన్నోడికి టీ స్పూన్ టెంపర్ ఉంటుంది, ఆ డ్రెస్ నందమూరి వాళ్ళు వేసుకుంటే టన్నులు కొద్దుంటుంది. ఈ సినిమాని ఇంత సక్సెస్ చేసిన ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఫస్ట్ నాకు ఈ సినిమా ఇచ్చి నన్ను నమ్మి త్రూ అవుట్ నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, బ్రదర్ లాగా ట్రీట్ చేసిన నందమూరి కళ్యాణ్ రామ్ గారికి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. ఎందుకంటే ఈరోజు నేను మార్కెట్లోకి ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రోడక్ట్గా బయటకు వచ్చాను. ఎన్టీఆర్ ఆర్ట్స్ అంటే నందమూరి తారక రామారావు ఆర్ట్స్. ఆ పెద్ద ఆయన బ్లెస్సింగ్స్తో ఇక్కడికి వచ్చాను. సో నాకు ఇక తిరుగు ఉండదు అని నాకు ఆయన పేరు చూసినప్పుడు అది అనిపిస్తుంది. సో అది అవుట్ ఆఫ్ ఎమోషన్లో వచ్చిన కాన్ఫిడెన్స్. అలాగే సో అలాగే ఈ సినిమాకి ఎంతో మంది ఆర్టిస్టులు నా మీద ప్రేమతో చాలా కోఆపరేటివ్గా వర్క్ చేశారు. సాయి కుమార్ గారు త్రూ అవుట్ ఆయన ఎక్స్పీరియన్స్ కానీ, ఆయన సలహాలు కానీ, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు, వాళ్ళ ఆర్టిస్టులందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రాజు గారు ఈ సినిమా చూసి ఆ రోజు నుంచి ఆయన మాతో జర్నీ స్టార్ట్ అయింది. ఈ సినిమాని ఆయన దగ్గరుండి మా టీంతో పాటు, మా ఎన్టీఆర్ ఆర్ట్స్ టీంతో పాటు ఆయన మా పక్కన నిలబడి ఈరోజు ఈ సినిమాని సక్సెస్లో మాతో ఎంజాయ్ చేస్తున్నారు. సో అది ఇంకా కొనసాగుతూనే ఉంటుంది ఇంకో 2-3 వారాల వరకు. సో ఈ 2-3 వారాలు మీకు ఫీస్ట్ ఉంటూనే ఉంటుంది. అలాగే